ఒప్పుకోవాలి, ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఒప్పుకోవాలి. ఏమండి కేంద్రంలో అంటే 100 వస్తాయా కాంగ్రెస్ కన్నా? ఏమో ఆంధ్రాలో ఏమో వస్తాయని అనుకోండి, నేను తెలంగాణలో వస్తాయి, కర్ణాటకలో వస్తాయి, ఉన్నాయి, అవకాశం ఉంది. న్యాయదేవత ధృతరాష్ట్రుడు కాదు. ధృతరాష్ట్రుడు అంటే మళ్ళీ దుర్మార్గుల్ని సపోర్ట్ చేసినవాడు. మనకి ధృతరాష్ట్రుడు కాదు న్యాయదేవత. శ్రీకృష్ణుడు వ్యవస్థే, మన వ్యవస్థే శ్రీకృష్ణుడు. దాన్ని అలా తిప్పుతోందనమాట. మనకు తెలీదు. జై శ్రీరామ్. ఏముంది, మామూలుగా రాయట్టు కొట్టారు, క్లియర్ కనిపించింది కదా. ఎవరో కొట్టించారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అని చెప్తున్నారు. మరి అది కొట్టడం చాలా దారుణం. కొంచెం తేడా తగిలింటే కన్నుైనా పోను, లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉన్నాం. చాలా గట్టి తగిలింది. నేను లైవ్ చూస్తున్నాను. సడన్గా కింద తీసుకెళ్ళిపోయారు ఏంటో అనుకున్నాను. నాకు రాయిచ్చి కొట్టారు అనుకోలే. లైవ్ చూస్తుంటే టక్మని కిందకి దింపేశారు. దింపేస్తే టక్మని ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి లైవ్ వస్తాను. అది చూస్తూ కూర్చున్నాను కాసేపు. ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళా ఆ చంద్రబాబు గారి దాంట్లోనే రాయిచ్చి కొట్టారు అని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. ఏంటో రాయిచ్చి కొట్టారని చూస్తే దెబ్బ గట్టిగా తగిలింది రాయిచ్చికి. ఏదో ఇప్పుడు తర్వాత చూసారా, ఒకసారి అక్కడ రాయి పడగానే చంద్రబాబు గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది, అందరి మీద రాళ్ళు పడ్డం మొదలవుతాయి. తగిలితేనే దానికి తినే ఉంది రాయి చుట్టానికి. ఎవడండి, వీళ్ళు కూడా వాడు కొట్టించుకుని చూపించాలి. ఇదిగోండి మేము కొట్టించుకున్నాం చూడండి. మారు కొడుతుంది ఆవిడ రాసిందా? మరి ఇంకే చూసారా చూసారా? నేను అదే చెప్తున్నాను. అందుకే ఆయనది రామోజీరావు గారిది లైవ్ ఇవ్వాలని ఎందుకు చెప్తానంటే, ఇవాళకి కూడా రోజా అంటే ఆవిడ డైరెక్ట్గా ఆవిడ మీద రోజు ఒక కథ వస్తుంటుంది. రోజు ఒక కథ వచ్చినా ఆవిడ డబ్బులు అక్కడ దాచుకుంటాం. మన డబ్బుకి సేఫ్టీ ఏదంటే ఆయన చెప్తాడుగా, మార్గదర్శిలో వేసుకున్నాను, చిన్న మోపెట్టు కొనుక్కున్నాను. అంతకుముందు వాడికి కారు ఉండేదో ఏమో మనకు తెలియదు. మరి వాడు వచ్చి మార్గదర్శిలో వేసాను, మోపెట్టు కొనుక్కున్నాను. నేను మార్గదర్శి వాళ్ళు ముందు నుంచి చెప్తున్నాను, డబ్బులు దోచేశారు, పట్టు పారిపోయారు, ఇలాంటివి ఏం చెప్పలేదు. మార్గదర్శి వాళ్ళ మీద నా ఆరోపణ ఏంటంటే చట్టాన్ని పాటించట్లేదు. ఇప్పుడు మీ డబ్బు మీ దగ్గర ఉందండి, కష్టపడి సంపాదించారు, మనందరికీ తెలుసు. దాచుకున్నారు ఇంట్లో. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం ఏంటంటే ఈ సంబంధం అసలు? మీ కష్టార్జితం మీరు ఇంట్లో దాచుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు రెడీ చేసి పట్టుకుపోతాడా? ఇది ఎక్కడ న్యాయం అండి? అదే రూల్ ప్రకారం వాడికి లెక్క చూపించకపోతే పట్టుకుపోతాడు. ఈయన లెక్కలు చూపించాడు కాబట్టి చూపించమని అడుగుతున్నాం అంతే.